వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ శిల్పా కన్నా వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను కంప్లీట్గా నార్మల్గా ఎవరైనా సరే డే ఇన్ మై లైఫ్ అని చెప్తారు అండ్ ఆ వీడియో షూట్ చేసి పెడతారు. బట్ ఈరోజు అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ తర్వాత మేబీ నా బర్త్డే రోజు చాలా స్పెషల్గా ఉంది. అండ్ మై బర్త్డే డే స్పెషల్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే వీడియో అయితే తీసి పెడతాను, బ్లాగ్ అయితే చేసి పెడతాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పా కన్నా వ్లాగ్స్. అండ్ ఐ హ్యావ్ అ వెరీ ఫస్ట్ సర్ప్రైజ్. లత అంటే శ్రీలత నాకు ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ తెచ్చింది, ర్యాప్ చేసి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అది మార్నింగ్ 6 o'clock అయితే ఒక గిఫ్ట్ వచ్చేసింది. సో అది అన్బాక్సింగ్ చేద్దాము లత వచ్చిన తర్వాత. యాక్చువల్గా హనీని స్కూల్కి డ్రాప్ చేయడానికి లత అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చినాక గిఫ్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది ఫస్ట్ గిఫ్ట్ అండి, లత, శ్రీలత తెచ్చింది. హాయ్ చెప్తుంది. తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది తొందరలో. ఎస్ అంట, ఫుల్ డాన్స్ చేస్తుంది కూడా. ఓపెన్ చేసిన మార్నింగ్ 6 o'clock తెచ్చింది. ఏమో ఆర్డర్ చేసింది, షాడో ఫ్లైట్స్ కొరియర్ నుంచి వచ్చింది. ఏం ఆర్డర్ చేసింది? స్పెషల్ గానే ఉంది. వాచ్ వచ్చిందండి. థ్యాంక్ యూ లత. ఇది అసెంబ్లీ రేట్ ఇంకా వాచ్ క్లాత్ మా పెద్దమ్మ నన్ను కలెక్ట్ చేస్తుంది. మొత్తం హార్ట్స్ ఫోన్ క్లాత్. ఫస్ట్ నాకు క్లాత్ వచ్చిందండి, హ్యాపీ గిఫ్ట్. ఏమేమి ఎన్ని హార్ట్స్ ఉన్నాయి లెక్క పెడతా బాగా. నాకు ఇన్ని హార్ట్స్ ఇచ్చినాడు. ఈ రోజు మొత్తం నేను హార్ట్స్ లెక్క పెట్టాల్సి వస్తుందేమో. ఫస్ట్ ఇంకా 2 మిస్ అయినాయి. ఇంకా 2 మిస్ అయినాయి. 2 రాలేరు ఇంకా. ఇలా హార్ట్లలోనా ఇక సెల్ బ్యాటరీ 1 2 3 4 5. మా శ్రీలత హార్ట్ ఎంత పెద్ద చూడండి. 6 7 8 9 10 11. ఇంకా ఏజ్ ఎంతనో అన్ని హార్ట్స్ 12 13 14 15 16 17 18. అది చూపించి 19 20. 2 మిస్సింగ్ 22 అంట నా ఏజ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీలత. ఇన్ని హార్ట్స్ ఫస్ట్ డే స్టార్ట్ లో ఇన్ని హార్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకేమేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత. అక్కడ ఫ్రీ టైం టీ పెట్టుకొని రాస్తాయి కదా, టీ తాగడంలో నా డే రొటీన్ మొత్తం కంప్లీట్ స్టార్ట్ అయ్యేది టీ టైంతోనే. ఫైనల్గా నా డే లత పెట్టిన టీతో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము డైలీ ఒక 5 to 10 minutes ఇలా టీ తాగుతూ ముచ్చట పెట్టుకుంటూ ఆ డే కొంచెం స్టార్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ టీ తాగుతున్నాను. మంజుల పక్కకు జరిపోయింది, పిన్ని నన్ను కూడా తీసేస్తున్నావా అనేసి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక బయట తీసుకుందాం అనుకున్నా, కుదరలేదు. హడావిడిగా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను హనీ స్కూల్లో పీటీఎం ఉండే, పీటీఎంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మేనమామయ్య మా రూపత వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు మా అత్త అయితే శారీ గిఫ్ట్గా ఇచ్చింది. సో నాకు శారీ అయితే చాలా చాలా నచ్చేసింది. అండ్ అజ్మీర్ కలాకండ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అని మామయ్య తీసుకొచ్చారు. అండ్ లాట్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ చూసేయండి, ఎన్ని డైరీ మిల్క్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ అవి 20 to 30 డైరీ మిల్క్స్ ఉన్నాయి. సో అవన్నీ నా కోసమే, కాకపోతే నా పేరు చెప్పుకొని నా పిల్లలు తింటారు. సో ఇక్కడ నుంచి మేము స్వాగత్ గ్రాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము లంచ్ కోసము. హనీకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది కాబట్టి కొంచెం డిలే అయ్యింది. అందుకనేసి మేము లంచ్కి లేట్ వెళ్ళామన్నమాట. మేము ఆల్మోస్ట్ 2:45 ఏమో అయ్యింది. కానీ స్వాగత్ గ్రాండ్ సుచిత్ర బ్రాంచ్ అయితే చాలా బాగుందండి. అంబియన్స్ వైజ్ ఫుడ్ కూడా చాలా డెలీషియస్గా ఉంది. మరీ స్పైసీగా హెవీ మసాలా లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. నాకైతే నచ్చింది. హనీకి కూడా చాలా నచ్చింది. అక్కడ అక్వేరియం ఉంది, ఆ అక్వేరియంలో కొంచెం సేపు ఆట ఆడింది హనీ.
ఆ తర్వాత కంప్లీట్గా మా మీల్ కంప్లీట్ చేసేసుకున్నాము. మా డిషెస్ ఏంటంటే అంటే నేను కంప్లీట్గా వెజ్లోకి చేంజ్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు పన్నీర్ కర్రీ, పన్నీర్ బిర్యానీ, మ్యాంగో సూప్ అవన్నీ మేము ఆర్డర్ చేసేసుకొని ఫుల్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ ఇంటికి. నేను ఎందుకంటే అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను మళ్ళీ బడంపేట్కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ నాకు 1 అవర్ టైం పడుతుంది అందుకనేసి. సో ఆటోలో ముచ్చట పెట్టుకుంటూ ముగ్గురము లంచ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి బడంపేట. పెద్దమ్మ మార్నింగే వెళ్ళిపోయింది. తను బ్రేక్ఫాస్ట్ చేసుకొని, యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఒక బ్లాగ్ చేద్దాము అనేసి అని అనుకున్నా కానీ కుదరలేదు, హడావిడిగా వెళ్ళిపోయింది. సో బడంపేటలో మాత్రం కేక్ కటింగ్. సో నన్ను ఇక్కడే పెద్దమ్మతో పాటు వెళ్దాము అంటే వద్దు అన్నారు. అప్పైపోదాము అని ఆలోచించిన, కానీ పెద్దమ్మ ఖచ్చితంగా రమ్మన్నది కాబట్టి వెళ్తాను. నన్ను ఈవినింగ్ వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు మా ఇంట్లో. సో ఈవినింగ్ నీ పనులన్నీ చూసుకొని వచ్చేసే అనేసి అని అన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే నేను బయలుదేరుతాను. బయలుదేరిన తర్వాత అక్కడ రీచ్ అయినాక నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఈ దీక్షు నేను కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఆటో కోసం వెయిటింగ్. పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే లక్ష అయితే వచ్చేసాడు, హగ్ చేసుకున్నాడు, కిసెస్ చేస్తున్నాడు. చాలా మిస్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో చిన్నపిల్లలకి అయిపోతున్నా తెలుసా. అమ్మా ఇక్కడ బ్లూ షర్ట్ లో కనిపించేది మాత్రము శ్రావణ్ అన్న అండ్ రెడ్ డ్రెస్ లో థ్యాంక్ యూ సో మచ్ అన్న మాధుశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. మీకు తెలిసిందే ఇక్కడ నేను చాలా ఎక్సైట్ అయ్యింది డెకరేషన్ అండి. నా లైఫ్ టైమ్ లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా 14 years అంటే రెస్టారెంట్ కి వెళ్ళి కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ చేసేవాళ్ళం. ప్రత్యేకంగా ఇలా డెకరేట్ చేసేసి సెలబ్రేషన్ అంటే వెరీ ఫస్ట్ టైం. అండ్ లక్ష్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్గా లక్ష్ ఆల్మోస్ట్ 2 months బిఫోర్ నుంచి మా అమ్మ బర్త్డే అని ఎవరు అడిగినా కానీ చెప్పేవాడు అనమాట. అడగక ముందు కూడా చెప్పేవాడు. సో ఫైనల్గా నేను లక్ష ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయాడు కాబట్టి నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ నీకోసం కేక్ కటింగ్ రెడీ చేసాము, రండి మామ చేసిండు, అక్కలు చేసిండు అనేసి అని అన్నాడు. సో ఫైనల్గా ఈ క్రెడిట్ అంతా గోస్ టు పెద్దమ్మ ఫ్యామిలీ అనమాట, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ. పెద్దమ్మ చాలా సపోర్టివ్ అండి. నా బ్యాడ్ టైమ్స్లో అయితే చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది. గుడ్ టైమ్స్ కంటే బ్యాడ్ టైమ్స్లో మాత్రం నాకు మమ్మీ లాగా నా తోడు ఉండి ఏదైనా సరే నువ్వు చెయ్యి చేద్దామే, ట్రై చేద్దాం అనేసి ఒక స్టాండ్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో నేను ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ పెద్దమ్మ. అండ్ డెఫినెట్గా మా మేనమామయ్య, మా రాజమామయ్య, ఇంకా రూపత్త కూడా. అండ్ వాళ్ళ ఫ్యామిలీ, నాకు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే బ్లెస్సింగ్స్, విషెస్ అన్నీ ఇచ్చారో అది కూడా ఒక పెద్ద సపోర్ట్ అండి. అండ్ ఇక్కడ మొత్తము మీరు ఈ వ్లాగ్లో చూస్తే అందరూ మ్యాక్సిమం అమ్మాయిలే కనిపిస్తారు. అండ్ అబ్బాయిలు చాలా తక్కువ మంది, ఎందుకంటే పెద్దమ్మకి అంటే అన్నయ్య కాకుండా ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ముగ్గురికి కలిపితే 7 girls అండి, 7 మన్మరాన్లు పెద్దమ్మకి. అండ్ ఇక్కడ లైట్ బ్లూ కలర్ డ్రెస్లో కనిపిస్తుంది కదా, తన స్వప్న, పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫస్ట్ డాటర్ ఇన్ లా అనమాట, కోడలు. అండ్ మేబీ కొంచెం ఫార్ రిలేటివ్ అయినా కానీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ లానే ఉంటాము. చాలామంది ఫ్యామిలీస్లో అలా ఉంటారో ఉండరో తెలియదు, కానీ మేమైతే ఎప్పుడు కలిసిన ఒక క్లోజ్ ఫ్రెండ్ అలానే ఉంటాము. చాలా అంటే ఏది ఉన్నా కానీ షేర్ చేసుకునే పొజిషన్లో అయితే ఉంటాము.
ఇక్కడ ఈ టామ్ బాయ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది చూడండి, మెరూన్ కలర్ షర్ట్లో ఉంది క్యాప్ పెట్టుకొని, తను చిట్టి అనుశ్రీ. అండ్ గ్రే కలర్ శారీలో ఉంది చూడు, తను మాత్రం స్వాతి, శ్రావణ వాళ్ళ వైఫ్. అండ్ వెనక కనిపిస్తుంది పింక్ డ్రెస్లో తను మిన్ను. ఈ లైట్ బ్లూ డ్రెస్లో స్వప్న ఉంది కదా, వాళ్ళ డాటర్ అన్నమాట. సో లక్ష ఫైనల్గా కేక్ కట్ చేయిస్తున్నాడు. అండ్ ఇక్కడ మీకు కాఫీ బ్రౌన్లో కనిపించే అబ్బాయి మాత్రం తెలుసు, టీషర్ట్లో ఉన్న అబ్బాయి మాత్రం మీకు తెలుసు అనుకుంటా, నాకు మనమడు అవుతాడు. నేను ఆల్రెడీ నాకు అమ్మమ్మ పోస్ట్ అయితే వచ్చేసింది. కేక్ కటింగ్ తర్వాత ఫస్ట్ పెద్దమ్మ నాకు కేక్ పెట్టేసింది. అండ్ యా, చాలా అంటే చాలా ఎగ్జైటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అందరూ నాకు ఇన్స్టాలో యూట్యూబ్లో మెసేజెస్ పంపించారు, విషెస్ పంపించారు, బ్లెస్సింగ్స్ పంపించారు. నేను మాత్రం దానికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. సారీ అండి, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేబీ మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు నా ఈ స్పెషల్ డే ఇంత బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొకటి ఏంటంటే, శ్రీజ నా కోసమని పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసింది. యాక్చువల్గా నేను నాన్ వెజ్ తినడం మానేసా కాబట్టి పన్నీర్ బటర్ మసాలా నా కోసం ప్రిపేర్ చేసింది. అండ్ స్వాతి మాత్రం మిగిలిన డిషెస్ అని ప్రిపేర్ చేసిందంట. అండ్ ఈరోజు చాలా స్పెషల్గా వెళ్ళిపోయింది నాదైతే. మేబీ వన్ ఆఫ్ మై మెమరబుల్ డే అని కూడా చెప్పచ్చు. నా బ్యాడ్ టైం తర్వాత దిస్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ అండ్ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. ఇక్కడ గిఫ్ట్ ఇచ్చేది మాత్రం పిల్లలందరూ కలిసి గిఫ్ట్ ఇస్తున్నారు. గిఫ్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది తీసుకొచ్చింది మాత్రం రామ్ అండ్ స్వప్న అండి. ఇందాక బ్లూ డ్రెస్లో, లైట్ బ్లూ డ్రెస్లో ఉంది కదా స్వప్న, తను తీసుకొచ్చిందంట. గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేశాను నేను. మార్నింగ్ ఏమో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ క్లాక్ వచ్చింది. అది మొత్తం సెట్ చేసి పెట్టిన తర్వాత ఆ పిక్ షేర్ చేస్తాను మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అసలు నేను గిఫ్ట్స్, ఈ కేక్ కటింగ్ ఇదంతా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నా డేలో, నా బర్త్డే రోజు. అంటే నేను ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోక ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ ఏమో అయ్యింది. అండ్ నాకెంతో ఇష్టమైన దేవుడు వినాయకుడు అండి. సో వినాయకుడు వీణ వాయిస్తున్నట్టు అలాంటి ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఫైనల్గా భోజనాలకైతే కూర్చున్నాము డిన్నర్కి. అట్ ఏ టైం అనుకుంటున్నారు, 11:30 నైట్ అండి. బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే నేను తిన్నాను, పప్పుచారు. అండ్ మిగిలిన వాళ్ళకేమో చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్, బగారా రైస్. ఇలా వరండాలో కూర్చొని మాత్రం ఫైనల్గా నా బర్త్డేస్ కూర్చొని భోజనం అయితే చేసేసాము. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా.